అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు రెండవ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం.
పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఆల్రెడీ ఎంత అలొకేట్ చేస్తాము? ఇప్పుడు 48 crore అన్నారు, ఆల్రెడీ ఎంత అలొకేట్ చేస్తాము? ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు Perfect breakfast specials. విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తి. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్ ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెట్టింది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు, ముందు ఎస్టిమేట్ చేయని వాళ్ళు ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం కిందికి రావటం అదొక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సిల్. బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా లేదా? బేస్ క్యాంపే అది. ఓహో, ఇంతకుముందు ముంతాజ్ హోటల్ దగ్గర లేదండి, క్యాన్సిల్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్ లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఏది గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.